హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. సో ఇది వచ్చేసి మేము కొన్ని డేస్ బ్యాక్ మెదక్కి వెళ్ళాం. సో మా క్లోజ్ ఫ్రెండ్స్తో అనమాట. తను వచ్చేసి నివేదిత అండ్ వాళ్ళ హస్బెండ్ మనోజ్. సో మనోజ్ వచ్చేసి మా హస్బెండ్కి తన ఓల్డ్ ఆఫీస్లో కొలీగ్ అనమాట. సో వాళ్ళు కూడా ఇప్పుడు హైదరాబాద్కి మూవ్ అయ్యారు. సో మాకు ఇంటి దగ్గరలోనే ఉంటారనమాట. సో అప్పుడప్పుడు కొంచెం మేము అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. సో అప్పటి కూడా ఒక లాంగ్ డ్రైవ్ వెళ్దాం కదా అని చెప్పి మెదక్ ఫిక్స్ చేసుకున్నాం. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, మార్నింగ్ ఒక 8కి మేము స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇదేంటంటే మెదక్లో ఫస్ట్ మేము వనదుర్గ భవానీ టెంపుల్కి వెళ్ళాం. ఆ టెంపుల్ చాలా ఫేమస్ అంట, అందరూ కూడా సజెస్ట్ చేశారు. సో ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్దామని చెప్పి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ టెంపుల్కి దగ్గరలో ఉన్నామనగా కార్ కొంచెం ట్రబుల్ ఇచ్చిందనమాట. సో ఏంటి ప్రాబ్లం అని ఇంకా మనోజ్ ఇంకా మా హస్బెండ్ చూపించడానికి వెళ్ళారు. ఇంకా నేను నివి మా చెల్లి ముగ్గురం కూడా కొంచెం అలా టీ తాగుతూ వెయిట్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇంకా వాళ్ళైతే వెనక్కి వచ్చేసారు రిపేర్ చేయించేసుకొని. అండ్ ఇంకా వెళ్ళిపోయాం టెంపుల్ దగ్గరికి. సో ఇదంతా కూడా ఆ టెంపుల్ సరౌండింగ్స్ అనమాట. అండ్ ఆ రోజు మేము సండే వెళ్ళాం కదా, చాలా రష్ ఉంది. అండ్ ఇక్కడ ఈ టెంపుల్ చూస్తే నాకు మా వైజాగ్లో అనకాపల్లి ఉంటుంది, అనకాపల్లి గుర్తొచ్చింది అనమాట. ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది, అంతే కదా. ఆల్మోస్ట్ అమ్మవారి టెంపుల్స్ అన్నీ కూడా ఒకలానే అనిపిస్తాయి. లేదు ఫోటో కూడా వచ్చింది. సో చూసారు కదా, ఇదంతా టెంపుల్కి వెళ్ళే వే అనమాట. చాలా కలర్ఫుల్గా సౌండింగ్గా బాగుంది కదా. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ టెంపుల్లోకి వెళ్ళిపోయాం మేము దర్శనం కోసం. అండ్ ఇక్కడ అమ్మవారికి పెట్టిన శారీస్ అనమాట వేలం పాట పాడుతున్నారు. సో లైన్ అయితే పెద్దగా ఏం లేదు, రష్ ఉంది కానీ చిన్న లైనే, కొంచెం మూవ్ అయిపోతూనే ఉంది. అండ్ ఇక్కడ చూసారా అమ్మవారు, మాతో పాటు మీరు కూడా దర్శనం చేసేసుకోండి. అమ్మవారు అయితే చాలా కళగా ఉన్నారు, అలా చూస్తున్నంతసేపు చూస్తుండాలని అనిపించింది అనమాట. అండ్ ఇంకా ఓకే, రష్ బాగుంది. ఇంకా సండే కదా, ఇంకా అక్కడ తెలుసు కదా అందరూ మేకల్ని కోళ్ళని బలిస్తూ ఉంటారు, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇంకా దర్శనం చేసుకొని బయటకు వస్తే ఇలా బయట చిన్నది ఇలా వాగులా ఉందన్నమాట. అందరూ కూడా అక్కడ ఇలా స్నానం అది చేసుకుంటున్నారు. అండ్ ఇంకా ఆ రోజు ఎండ ఎలా ఉంది తెలుసా, చాలా ఎండ్ ఉంది, టూ మచ్ హీట్ ఉంది అసలు. ఎంత బేగా కార్ దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పి చూస్తూ ఉన్నాం.
అండ్ ఇంకా ఇది చూసారా, చేతికి పారాని పెడతారు కదా, చిన్నప్పుడు పెట్టించుకుంటాం, నాకు అదంటే చాలా ఇష్టం. అండ్ ఇంకేడా చిలక జ్యోతిష్యం, మా చెల్లి అయితే చాలాసేపు తల తిన్నది చెప్పించుకుందాం చెప్పించుకుందాం అని చెప్పి. నేనైతే వద్దనేసాను, ఎందుకంటే చెప్పించుకుంటే వాళ్ళు ఏం చెప్తే అదే డౌట్ మైండ్లో ఉండిపోతుంది. అండ్ ఇంకా దర్శనం అయిపోయింది కదా, ఇప్పుడైతే సెకండ్ ప్లేస్కి వెళ్తున్నాం. సో సెకండ్ ప్లేస్ ఏంటంటే మెదక్ చర్చ్ అనమాట. అండ్ ఈ చర్చ్ కూడా చాలా బాగుంది. అండ్ చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి ఉంది అండ్ ఫేమస్ అంట. ఓకే, బాగుంది. సో చర్చ్లో కూడా చాలా రష్ ఉంది, చాలా మంది ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ మాలానే టెంపుల్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మళ్ళీ చర్చ్కి వచ్చి కూడా వెళ్తున్నారేమో. Friends, we are going to church. Let's explore what's there inside. సో ఈ చర్చ్కి కూడా ఏదో ఒకటి చెప్పారు స్టోరీ, ఏదో సంథింగ్ సన్ రైజ్ ఆర్ సన్సెట్ అవుతున్నప్పుడు సన్లైట్ ఏదో కరెక్ట్గా ఎంట్రీ దగ్గర వస్తుంది, క్లాక్ దగ్గర అని సంథింగ్ ఏదో స్టోరీ చెప్పారు. బట్ అయితే ఎగ్జాక్ట్గా మాకు తెలీదు. బట్ ఓకే, జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది కదా అని చూసి వచ్చేసాం. చల్లగా ఉంది. అండ్ ఇక్కడ మేము థర్డ్ ప్లేస్కి వెళ్తున్నాం. ఇది వచ్చేసి పోచారం రిజర్వాయర్ అంట. సో లాస్ట్ టైం మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్తో వెళ్ళారు. సో ప్లేస్ బాగుంటుంది, మీకు కూడా చూపిస్తా అని చెప్పి తీసుకెళ్తున్నారు. ఎస్, సో ప్లేస్ అయితే చాలా బాగుంది. యాజ్ హీ సెడ్, చాలా పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్గా అనిపించింది. సో ఇంకా మేము ఏం చేసామంటే దారిలోనే లంచ్ తీసేసుకున్నాం, ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసేసుకున్నాం. ఇంకా అక్కడ మంచిగా వ్యూ దగ్గర కూర్చొని తినొచ్చు కదా అని చెప్పి. సో ఇక్కడ అయితే ఒక ప్లేస్ ఇలా సెట్ చేసుకొని ఇంకా మొత్తం నీట్గా చుట్టూ కూర్చొని అందరం కూడా హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేసాం. అండ్ ఇంకా ఫుడ్ తింటున్నంతసేపు అక్కడ ఒక మంకీ అలా వస్తూనే ఉంది, ఎక్కడ మీదకి వచ్చేస్తుందో అని భయం వేసింది. సో ఫుడ్ తినేసి ఒక 10-15 మినిట్స్ అలా కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకా అలా సైట్ సీయింగ్కి వెళ్ళాం. సో ఇదే అనమాట రివర్ వాటర్. అండ్ ఇక్కడ సన్సెట్ అయితే చాలా బాగుంది. సో మంచిగా సన్సెట్ ఎంజాయ్ చేసి కొన్ని ఫొటోస్ తీసేసుకొని వి ఆర్ బ్యాక్ టు అవర్ హైదరాబాద్ అనమాట. సో హైదరాబాద్లో ఉంటూ ఎవరన్నా నియర్ బై ఒక లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేయాలి అనుకుంటే ఎస్, మెదక్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. సో 1 డేలో వెళ్ళొచ్చేయచ్చు. అండ్ హియర్ ఐ అటాచ్డ్ సమ్ ఆఫ్ ద స్నాప్స్ వీ టుక్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా.